నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి సిబిఐ 3 రోజుల కస్టడీకి కోర్టు తీర్పిచ్చింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్టర్స్ అంతా లేదా ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడా కూడా కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, సిబిఐ కస్టడీకి ఇచ్చారంటూ కూడా ఒక అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. అసలు సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ మనం ఏం జరిగింది అనేది చూసుకుంటే కనుక వెకేషన్ కోర్టు అంటాం, అంటే లోయర్ కోర్టు కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చింది. దాని తర్వాత ఏమైంది, ఈడీ ఢిల్లీ హైకోర్టుకి ఈ వెకేషన్ కోర్టు ఆర్డర్ మీద ఎగైనెస్ట్గా ఈడీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది వెకేషన్ కోర్టు బెయిల్ మీద. అయితే కేజ్రీవాల్ మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. హైకోర్టు స్టే ఎందుకు ఇచ్చింది నాకు బెయిల్ ఇచ్చినప్పుడు అన్నప్పుడు సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు ఏం తీర్పిస్తుందో అప్పటిదాకా వేచి చూద్దాము, దాని తర్వాత మాట్లాడదామని. ఢిల్లీ హైకోర్టు వెకేషన్ కోర్టు ఆర్డర్ రాంగు, జడ్జి కూడా ఎక్కడా కూడా మైండ్ అప్లై చేయకుండానే ఇచ్చారు అని చెప్పి ఢిల్లీ హైకోర్టే ఆ బెయిల్ని డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేశాక సిబిఐ తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పింది. తర్వాత ఢిల్లీ హైకోర్టు అట్లా సిబిఐ కోర్టులో కూడా కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పింది. కేజ్రీవాల్ని 5 రోజులు కస్టడీకి అడిగితే 3 రోజులు సిబిఐ కస్టడీకి ఇచ్చారు. ఇవన్నీ కూడా దాచేసి కేజ్రీవాల్కి బెయిల్ ఇస్తే అక్రమంగా కూడా మళ్ళీ అరెస్ట్ చేశారు ఇదంతా అని చెప్పి వీళ్ళు ఒక కొత్త కథనాలు చెప్పుకుంటూ వచ్చారు. సో అందుకే ఒకసారి వీక్షకులకి అసలు జరిగింది ఏంటి అని చెప్దామని. అయితే ఈ మధ్యలో కూడా నాటకీయ పరిణామాలు, ఆతిషిమ్మర్లోన హంగర్ స్ట్రైక్ అని చెప్పి కూర్చుంటాం. హంగర్ స్ట్రైక్లో జరిగిందంతా పొద్దున్న 9:30 నుంచి 11:30 దాకా, మధ్యాహ్నం మళ్ళీ 3 నుంచి ఎక్కడా చూడని ఒక రకమైన హంగర్ స్ట్రైక్. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేయింది ఒక రకమైనది ఆతిష్మర్లోన చేసింది. అయితే అక్కడ ఆమెకి మీడియా అటెన్షను దొరకలేదు, అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా మద్దతు దొరకలేదు. సో ఇంకా చేసి ప్రయోజనం లేదన్నట్టుగా ఏదో ఆమె సత్యాగ్రహం చేస్తున్నందుకు అన్ని లెవెల్స్ తగ్గిపోయినాయి, కీటోన్స్ తగ్గిపోయినాయి, షుగర్ లెవెల్స్ తగ్గిపోయినాయి అని చెప్పి అంబులెన్స్లో హాస్పిటల్లో చేరటం. హాస్పిటల్లో కూడా ఎక్కడా ఆమెకి ఇన్సులిన్ కానీ లేదంటే సెలైన్లు ఎక్కించిన నీడిల్ మార్కే లేదో ఎక్కడా కూడా ఆసుపత్రిలో ఆవిడ చక్కగా విశ్రాంతి తీసుకున్నారు. నేను పక్కన వీడియో పెడతాను. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యాక ఏదో వీల్ చైర్లో అక్కడ దాకా వచ్చి వీల్ చైర్లోంచి కూడా కారులో మామూలు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలాగా కారులో చక్కగా ఇంటికి వెళ్ళిపోయింది అతీష్. ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పేవన్నీ ఇట్లాగే ఉంటాయి, అన్ని ఫేక్ స్పెక్యులేషన్స్, ఫేక్ న్యూస్లు, ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల కళ్ళకి గంతలు కట్టడానికి. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ గురించి ఇంత మాట్లాడుతున్న వాళ్ళందరూ 2010 నుంచి 12 మధ్యలో ప్రస్తుత హోంమంత్రి అప్పుడు అమిత్ షాకి 2010 నుంచి 12లో ఏం జరిగింది ఆ ఎపిసోడ్స్ అన్నది మర్చిపోయినట్టున్నారు. 2010లో అమిత్ షాని సిబిఐ అరెస్ట్ చేసింది. సిబిఐ అరెస్ట్ చేశాక 3 నెలలు జైల్లో పెట్టారు. 3 నెలలు జైల్లో ఉంచాక గుజరాత్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది అక్టోబర్ 29, 2010. అది కూడా శుక్రవారం నాడు సాయంత్రం బెయిల్ ఇస్తున్నామని చెప్తే ఆ బెయిల్ మీద కూడా శనివారం పొద్దునే స్పెషల్ హీరింగ్ చేశారు. స్పెషల్ హీరింగ్ కూడా సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లో జరిగింది. ఆ జస్టిస్ అఫ్తాబ్ అలం ఉన్నారు, ఆయన జస్టిస్కి ఉన్నప్పుడు ఆయన ఇంట్లో శనివారం పొద్దున మళ్ళీ బెయిల్ మీద కూడా వాదనలు జరిగినాయి. స్పెషల్ హీరింగ్ జరిగి ఆ వాదనలు జరిగినప్పుడు కూడా అమిత్ షాకి ఏం తీర్పిచ్చారు, దాదాపు 2 సంవత్సరాలు గుజరాత్లోకి ఎంటర్ కాకూడదు, గుజరాత్లోకి అమిత్ షా ప్రవేశం లేదు అంటూ కూడా తీర్పిచ్చి గుజరాత్ బయట దాదాపు 2010 నుంచి 2012 దాకా గుజరాత్లోకి కూడా అమిత్ షాకి ఎంటర్ కానివ్వలేదు. ఇదంతా కూడా సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లో జరిగింది. శనివారం నాడు స్పెషల్ హీరింగ్ అని చెప్పి అమిత్ షాని అట్లా నిర్బంధించి 2 సంవత్సరాలు గుజరాత్లోకే రానివ్వలేదంటే, ఉదాహరణకు ఊహించుకుందాం, కేజ్రీవాల్కి 1 సంవత్సరం ఢిల్లీ రానివ్వట్లేదు, రాకూడదు, ప్రవేశం లేదంటే వీళ్ళు ఇంకా ఎలాంటి కథనాలు అల్లుతారు అనేది అంతా కూడా. సో క్లియర్గా అక్కడ అరవింద్ కేజ్రీవాల్ కానీ ఆప్ పార్టీ చేస్తున్నది ఇవంతా కూడా ఒక ఫేకు. ప్రజలకి నిజాలు తెలియాలి, కళ్ళకు గంతలు కట్టుకొని లేరు, గతం మర్చిపోలేదు ఎవరు కూడా. ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్కి రాబోయే రోజుల్లో కూడా ఎన్ఐఏ వాళ్ళు కూడా కస్టడీ తీసుకోవచ్చు అన్నదైతే వినిపిస్తున్న వార్తలు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను,
కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అన్నది చివరి లింక్ కూడా పెడతాను. కేజ్రీవాల్ కేసుల్లో ఢిల్లీ లిక్కర్ గేట్తో ఆగేదే కాదు, గోవా, పంజాబు అట్లాగే కెనడా దాకా ఇవన్నీ లింకులన్నీ బయటపడుతున్నాయి. అప్పుడు నేను ఒక ఐటమ్గా వీడియో చేశాను, ఆ వీడియో చివరిని పెడతాను. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత అబద్ధాన్ని నిజం చేయాలన్నా కూడా ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. వెకేషన్ కోర్టు ఏమంది, అట్లాగే 2010 నుంచి 12 అమిత్ షాకి ఏం జరిగింది, అట్లాగే అతిషిమర్లోన వీళ్ళు చేసిన హంగర్ స్ట్రైక్ ఎంత ఫేక్ అన్నది, అట్లాగే ఢిల్లీలో వాటర్ క్రైసిస్కి ఎవరు కారణం అన్నది కూడా. థ్యాంక్ యూ.